హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఇవాళైతే ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసానండి. అంటే మన కుటుంబాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగేవే చెప్తున్నానండి. అయితే మన ఇంట్లో మనకి అన్నదమ్ములు కానీ అప్పచెల్లెలు కానీ ఉంటారు కదండి. ఉన్నప్పుడు అందులో కొంతమందికి డబ్బు ఉంటుంది, కొంతమందికి డబ్బు ఉండదు. ఆస్తులు ఉంటే ఆస్తులు ఉండని వాళ్ళు కూడా ఉంటారు. అయితే అక్కడ వరకు బాగానే ఉందండి. ఇప్పుడైతే ప్రజెంట్ అన్నదమ్ములు అప్పచెల్లెలు ఎలా తయారయ్యారంటే డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తున్నారండి, ఆస్తులు ఉంటేనే వాల్యూ ఇస్తున్నారు. అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు అన్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉంటారని కంటారండి. వాళ్ళు మనని సమానంగా పెంచి పెద్ద చేసి మనకు జీవితాన్ని ఇస్తారు. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? డబ్బు అనే అహంకారం, నేను ఎక్కువ అనే అహంకారంతో మన అప్పచెల్లెలకు కానీ మన అన్నదమ్ములకు కానీ గౌరవం ఇవ్వడం మానేస్తాం, వాళ్ళు తక్కువ స్థాయిలో ఉంటే. అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే మనకి డబ్బుతో ముడిపడిన బంధాలు కాదండి, రక్త సంబంధంతో ముడిపడిన బంధం. కాబట్టి ఈ డబ్బు అనేది నువ్వు తర్వాత సంపాదించింది, కానీ బంధం అనేది అమ్మతోనే ముడిపడి ఉంది, నాన్నతోనే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డబ్బు కోసమని ఆస్తుల కోసమని మీ అన్నదమ్ములు కానీ మీ అప్పచెల్లెలు కానీ ఇచ్చే వాల్యూని తగ్గించకండి. ఎందుకంటే అది ఎప్పుడు బంధం కాబట్టి ఆ బంధానికి ఎప్పుడు కట్టుబడి ఉండాలి. మన కుటుంబ వ్యవస్థలో చెప్పింది మనకు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు నేర్పింది అదేనండి. దీనికోసం విడిపోకుండా ఉండాలనే చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటారు. తర్వాత డబ్బుల కోసం ఆస్తుల కోసం విడిపోతున్నారండి. మెయిన్ డబ్బు ఉంటే గౌరవాలు ఇవ్వడం, మర్యాదలు ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే నీ అన్నదమ్ములు కానీ నీ అప్పచెల్లెలు కానీ నీ తండ్రికైనా నీ తల్లికైనా ఎవరి స్థాయి వాళ్ళకు ఉందండి కుటుంబ వ్యవస్థలో. కాబట్టి వాళ్ళ స్థాయికి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గౌరవం వాళ్ళకి ఇవ్వండి. మెయిన్ వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఇచ్చే గౌరవం మర్యాదల మటుకు వాళ్ళకి ఇస్తూనే ఉండండి. ఎందుకంటే ఇది మీకు మంచిది, వాళ్ళకి మంచిది. ఎందుకంటే రేపొద్దున తారుమారు అవ్వచ్చు, నువ్వు వాళ్ళ స్థానంలోకి వెళ్ళచ్చు, వాళ్ళ నీ స్థానంలోకి రావచ్చు. అదే గౌరవం మర్యాద నీకు ఇవ్వకపోతే నీకు ఎంత బాధగా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది కదా. అప్పుడు నొప్పి ఎలా ఉంటుంది తెలుసా? రక్త సంబంధికులే బాధ పెడితే ఆ బాధ ఎవరికి చెప్పుకోలేరండి, బయటికి కూడా రాలేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ అన్నదమ్ములకైనా మీ అప్పచెల్లెలకైనా స్థాయిని బట్టి వాల్యూ ఇవ్వకండి, వాళ్ళ స్థానాన్ని బట్టి గౌరవ మర్యాదలు ఇస్తూ వాళ్ళ స్థానం వాళ్ళకి ఇస్తే చాలండి మన కుటుంబంలో. అంతేనండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.